How have you been? Good morning. Budding. So here in this, a small bird formation takes place first. So daughter. Actually, what is a budding means? Daughter individual formed from the small part of the bird or arising from the parent body. ఇందులో 3 టైప్స్. ఫస్ట్లో మొదట వచ్చేది ఏంటంటే ఎగ్జోజీనస్ బడ్డింగ్. అంటే ఇది పైన బర్డ్ గ్రోస్ ఎక్స్టర్నల్లీ. అంటే ఇక్కడ ఏంటంటే పైన ఎక్స్టర్నల్గా ఫామ్ అవుతుంది అనమాట ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ద పేరెంట్ బాడీ. ఇక్కడ ఎక్కడైనా కూడా సర్ఫేస్ ఆఫ్ ద పేరెంట్ బాడీ ఫామ్ అయిన తర్వాత ఇట్ మే స్ప్లిట్ అంటే ఇది దీని నుండి విడిపోతుంది అనమాట. డిటాచ్ అన్న అవ్వచ్చు, లేదా స్ప్లిట్ అవే ఫ్రమ్ ద పేరెంట్. ఇక్కడ నుంచి డిటాచ్ అవుతుంది, లేకపోతే స్ప్లిట్ అవుతుంది, అంటే విడిపోతుంది అనమాట. పియర్స్ ఫ్రమ్ ద మదర్. సో దిస్ బర్డ్ ఈజ్ ఫార్మ్డ్ ఆన్ వన్ సైడ్ ఆఫ్ ద పేరెంట్ సెల్. సూన్ ఇట్ ఈస్ సెపరేటెడ్. ఇది ఏమవుతుందంటే ఏదో ఒక సైడ్కి అయిపోయి డిటాచ్ అవుతుంది అనమాట. సెపరేటెడ్ అండ్ గ్రోస్ యాజ్ న్యూ ఇండివిజువల్. బర్డింగ్ అనేది బయటనే జరుగుద్ది అనమాట, ఎక్స్టర్నల్గా జరుగుద్ది కాబట్టి దీన్ని ఎగ్జోజీనస్ బర్డింగ్ అంటారు. ఎగ్జోజీనస్ లాగానే అవి బయట ఫామ్ అవుతాయి కదా, ఇది ఎండోజీనస్ ఫామ్ అవుతుంది అనమాట. అవి బయటకు ఉంటాయి, ఇవి ఇన్సైడ్ ఉంటాయి కాబట్టి ఎండోజీనస్ అంటారు. ఎండోజీనస్ గెమ్మెస్ ఫామ్ అవుతాయి అనమాట. ఇన్సైడ్ ద బాడీ ఏమవుతుందంటే ఇది చిన్న బర్డ్స్ ఫామ్ అవుతాయి అనమాట. సో ఈ బర్డ్స్ ఫార్మ్డ్ విత్ ఇన్ ద పేరెంట్ బాడీ. ఈ లోపల జరుగుద్ది. దీన్ని గెమ్యూల్స్ అంటారు అనమాట. ఇన్సైడ్ ద బాడీ ఏ గ్రూప్ ఆఫ్ సెల్స్ ఫామ్ యాజ్ ఏ బర్డ్స్. ఇవన్నీ కూడా ఇలా చాలా ఫామ్ అవుతాయి అన్నమాట. విచ్ కన్సిస్ట్ ఏ స్మాల్ గ్రూప్ ఆఫ్ సెల్స్ ఇన్ ఏ ప్రొటెక్టివ్ కవర్. అంటే చాలా సెల్స్ ఫామ్ అవుతాయి. ఇదంతా ఒక గ్రూప్గా, ఒక చిన్న గ్రూప్ లాగా ఫామ్ అవుతుంది అనమాట. ఇది తర్వాత స్ప్లిట్ అయిపోయి ఇవన్నీ కూడా బయటకు వచ్చేస్తాయి. ఇది గెమ్యూల్స్ ఫార్మేషన్ అనేది స్పాంజిల్లాలో జరుగుద్ది. ఇన్ స్పాంజిల్లా వీ కెన్ సీ ద ఇన్సైడ్ బర్డ్స్ ఎండోజీనస్ బర్డింగ్. ఇంకో మూడో టైప్ కూడా ఉంది, అదేంటంటే స్ట్రోబిలేషన్. అంటే స్ట్రోబిలేషన్ మీన్స్ రిపీటెడ్ ఫార్మేషన్ ఆఫ్ ద సిమిలర్ సెగ్మెంట్స్ బై ది ప్రాసెస్ ఆఫ్ బర్డింగ్. అంటే కంటిన్యూగా అట్లా రిపీటెడ్గా అవుతూనే ఉంటాయి అన్నమాట, ముక్కలు అయిపోతుంది అనమాట. ఈ ప్రాసెస్ని ఏమంటారంటే స్ట్రోబిలేషన్ అంటారు. ఈ సెగ్మెంట్ బాడీని ఏమంటారంటే స్ట్రోబిలా అంటారు. స్ట్రోబిలా లార్వా అంటారు, లేదా స్ట్రోబిలా అంటారు. ఈ ఒక్కొక్క సెగ్మెంట్ని ఏమంటారంటే ఎఫిరా అంటారు. ఎఫిరా లార్వా, స్ట్రోబిలా లార్వా. ఇదేంటంటే ఇక్కడ ఇది ఆరేలియాలో జరుగుద్ది. ఆరేలియా. సో ఇన్ దిస్ వే స్ట్రోబిలేషన్ అనేది జరుగుద్ది. ఎఫిరా సెగ్మెంటెడ్, ఈచ్ సెగ్మెంట్ను ఎఫిరా అంటారు. ఆ సెగ్మెంట్ అయిన బాడీని స్ట్రోబిలా అంటారు. ఇది ఆరేలియాలో జరుగుద్ది, కామన్గా జరిగేది. ఏసెక్సువల్ రిప్రొడక్షన్. ఇది ఒక రిసెప్టకిల్ అంటే థలామస్ లాగా ఫ్లవర్లో ఈ లోపల ఫామ్ అవుతాయి అన్నమాట. ఈ గెమెకప్స్ అనేటివి లోపల ఫామ్ అవుతాయి. ఇవి పేరెంట్ నుండి డిటాచ్ అవుతాయి, బయటకు వచ్చేసి దే స్టార్ట్ ద ఇండివిజువల్ లైఫ్, న్యూ ఇండివిజువల్ లైఫ్ ఇక్కడ నుంచి ఫామ్ అవుతాయి. ఇది ఏంటంటే జెమ్మాకప్స్ ఆఫ్ మార్కాన్షియా. ఈ గెమాకప్స్ అనేటివి మార్కాన్షియాలో జరుగుతాయి. ఇదొకటి అసెక్సువల్ రిప్రొడక్షన్ టైప్ అనమాట.